నాయనా నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఆచమనం చేసి కళ్ళు మూసు కూర్చుంటే రహస్యంచ ప్రకాశంచ రామాయణంలో పాత్రలు తమ మనసులలో ఏమనుకున్నాయో కూడా నీకు అర్థమైపోతుంది. రామాయణంలో పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో ఇది చూడవచ్చా ఇది చూడకూడదా అని ఉండదు. నీకు కనపడని సన్నివేశం ఇది ఉండదు లోకంలో. నీకు రామాయణంలో ప్రతి చిన్న విషయం నీ మనసుకి దుర్గోచరం అవుతుంది. ఆ పాత్రల మనసులు కూడా నీకు అర్థమైపోతాయి. అలా నువ్వు రచన చేయగలవు. నువ్వు సీతమ్మ తల్లి హృదయంలో ఉన్నటువంటి భావనలను, రాక్షసుల మనస్సుల్లో ఉన్న భావనలను అన్నిటినీ అర్థం చేసుకుని రామాయణ రచన చేస్తావు. నాయన నువ్వు ఇప్పుడు శ్లోకబద్ధం చేసి నువ్వు ఈ శ్రీరామాయణ కావ్యాన్నంతటినీ నిర్మించు. నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం నీకు కలిగేటట్టుగా నీకు నేను వరమిస్తున్నాను. ఎంతకాలం ఈ పర్వతాలు ఉంటాయో, ఎంతకాలం నదులు ప్రవహిస్తాయో అంతకాలం నువ్వు రచన చేసేటువంటి రామాయణం ఈ లోకాలన్నింటిలోనూ చెప్పబడుతుంది. ఎంతకాలం ఈ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుందో అంతకాలం ఊర్ధ్వలోకాల్లో, అధోలోకాల్లో, నా లోకంలో కూడా ఉండగలిగినటువంటి శక్తిని నీకు నేను కృప చేస్తున్నాను, నీకు నేను వరమిస్తున్నాను. ఇప్పుడు మీరు బాగా గమనించి చూస్తే శ్రీరామాయణ రచనలో జరిగిపోయినటువంటి కథని అర్థం చేసుకుని అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు అని బ్రహ్మగారు వరమిస్తున్నారు వాల్మీకి మహర్షికి.